గుర్తుకొచ్చిందమ్మా. కానీ నేను చూసిన ఒక పాట గుర్తుకొచ్చాను. అది నీలి రంగు చీరలు చందమామ వదినే. ఇంతకు ఏడున్నాడు వదిన? అన్నయ్య ఎక్కడున్నాడు చెప్పు? ఇంట్లో ఉన్నాడా? తాళం పెట్టొచ్చింది. వచ్చినాడా రాలేదా చెప్పు? తాళం పెట్టి లోపల పెట్టొచ్చిందబ్బా. లేదు, ఈ ఒక్కరోజన్నా ఆయన ప్రశాంతంగా బతకనని ఇంట్లో వదిలేసి వచ్చింది. అంతేగా? సూపర్. సో మామూలుగా సభకు ఎటువంటి ఈవెంట్స్ చేసినా సరే ఎక్కువగా గ్యాదరింగ్ జెంట్స్ ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం అందానికి అందం వన్న తెచ్చేటటువంటి మా ఆడపడుచులు అందరూ ఉన్నారబ్బా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద లేడీస్ హియర్. థ్యాంక్ యూ. సో हिंदी में भी बोलो क्या? हिंदी में भी बोलो. एक बार जोर से तालियां हो जाए सब लोग. उतना ही चाहिए क्या? अंडमान में तालियां बजाई तो झारखंड में भी सुनाना. और एक बार जोर जोर से. थैंक यू सो मच. हर एक जने को उगादी पर्व दिन शुभकामनाएं. थैंक यू सो मच फॉर इनवाइटिंग अस ऑल हियर. थैंक यू. जानो కాదు రూప గారు ఏంటండి ముసలి తాత అంట. సార్ ఎక్కడ ముసలాలు కనబడుతున్నా సార్ నేను? ఇంత యంగ్ ఇంత యూత్ లో ఫాలోయింగ్. హలో సార్ కాదు నా పాట. యూత్ అంటే ఇలా ఉండాలి. మీరు యూత్ లా లేరు. పైన బట్ట కింద పొట్ట. బట్ట పొట్ట బ్రాండ్. సరే ఈ పాట మీకు నచ్చలేదా? నచ్చలేదు. ఇంకోసారి రండి, ఇంకొక ఇంటర్ సాంగ్ ఇస్తా. సార్ ప్లీజ్ ఇంకోసారి కావాలి మనకి మంచి పాట. మరొక్కసారి తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉగాది పురస్కారాలు 2025కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం పలుకుతూ మరి విశిష్ట కార్యక్రమాన్ని తలపెట్టడానికి విచ్చేసిన విశిష్ట అతిథుల చేతుల మీదుగా దీప ప్రజ్వలన కార్యక్రమం జరగబోతుంది. గట్టిగా మనవంతుగా గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ కావాలని మనసులు కోరుకుంటూ వెనక్రా మన తెలంగాణ పిల్ల, మన తెలంగాణ ఆడపడుచు, మన ప్రతి ఇంటి తలుపు తట్టేటటువంటి వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ డాన్స్ క్వీన్ మన జాను నిధిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసిన అకార్డింగ్ రిగార్డింగ్ తారా ఆర్ట్స్ అకాడమీ. థ్యాంక్ యూ. రెడీగా ఉన్నారా మాట్లాడడానికి? ఎట్లున్నారు అందరూ? మనకి ఎక్కువ మాట్లాడి రావు డాన్స్ తప్ప. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, మీ ప్రేమకి. నేను ఇక్కడికి రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకే మాట్లాడుతూ డాన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేవా? ఒక్కసారి క్లాస్ కొడతారా? నేను ఇక్కడికి రావడానికి నన్నంటే ఇంతమంది ఫంక్షన్ పిలిచారు, నిన్ను కూడా పిలిచారు. అబ్బే లేదు, పానీపూరి అమ్ముకుందామని వచ్చిన అండమాన్లో. లేకుంటే ఏం మాట్లాడుతున్నాడు సార్? పైన బట్ట కింద పొట్ట వేసుకుంటున్నాడు సార్. బట్ట పొట్ట ఇది మన గ్రేట్నెస్ సార్. అర్థం కాదు వీళ్ళకి. సార్ ఇప్పుడు నేను ఏమన్నా సార్ అంత కోపం తెచ్చుకుంటుంది? కోపం తెచ్చుకుంటే కోపమే వస్తుంది. కళ్యాణ్ బాబు రాడు. హలో, అంత బీపీ ఎందుకు తెచ్చుకుంటున్నావు? బీపీ తెచ్చుకుంటే బీపీ వస్తుంది తప్ప బియ్యం బస్తే వస్తుంది. ఏదైనా బ్లెండర్ స్ప్రైడ్ ఏమన్నా వస్తుందా? ఏమంటారు అబ్బాయిలు? అదే నీకు నా సంగతి తెలియదు. ఏంటో రాత్రి నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడాను. ఏంటి పవర్ స్టార్ గారితో ఫోన్ లో మాట్లాడారా? జాగ్రత్తగా ఉండు. ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టాను. మరి అది నీ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ గురించి బేస్ వాల్యూ గురించి మాట్లాడదు. ఇందాక నేను అక్కడ వస్తుంది, ఇలా నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? నవీన్ గారు అయ్యో బాబోయ్ ఏమందం అన్నారు తెలుసా? ఏమన్నాం కాదు బాబాయ్. ఏంటి నీ మందం, ఏంటి నీ మందం అన్నారు. పైన బట్ట కింద పొట్ట వేసుకొని దుబ్బమొహమోడా. సార్ అబ్బాయిలు అందంగా ఉంటే లేడీస్ తట్టుకోలేరు, లేడీ గెటప్ కూడా తట్టుకోలేరు సార్. అబ్బో. హలో, ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అంటూ ఉంటాయి కదా. నాకు వచ్చిన డౌట్ ఉంది, ఆ డౌట్ చెప్పు ఫస్ట్. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఫైట్ స్టేషన్ లో ఇలాంటి కుర్రాళ్ళు పని చేస్తూ ఉంటాయి. ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పని చేయరంటారు? ఒక్కసారి మన మగజాతంతా గట్టిగా చప్పట్లు కొట్టే గట్టిగా క్వశ్చన్ ఏంటి అది ఒకసారి. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఫైట్ స్టేషన్ అలాంటి కత్తి లాంటి కుర్రాళ్ళే పనిచేస్తారు. ఇలాంటి ఆడపడుచులు ఎందుకు పనిచేయరు అని అడిగానండి. ఆడవాళ్ళకు నిప్పు వేయడం తప్ప ఆడవాళ్ళకి తెలియదు కాబట్టి
ఏమంటారు అంటే వాళ్ళు నిప్పు పెడితేనే మనకు భోజనం వస్తుంది. ఏం సార్ అంతే కదా? హలో వాట్ ఈస్ దిస్? సరే కానీ ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అంటూ ఉంటాయి. అక్కడ వచ్చేసినటువంటి ఒక గ్యాంగ్ ఉంది చూసినావు, 5 మంది పిల్లలు కుర్రాళ్ళు వెళ్ళే లోపు జానల్ని డాన్స్ చూసి ఒక ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని ఒక గోల్ లో ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినటువంటి మన సంఖ్య రాజేష్ గారు అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఒక గోల్ తో వచ్చారు. అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరూ కూడా ఉగాది ఉత్సవాలను ముందుగానే ప్రారంభించుకోవాలని ఒక గోల్ తో వచ్చారు. అలాంటి గోల్స్ నీకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటది? నాకంటూ ఒక ఫుల్ పెద్ద గది కావాలి. అబ్బా. దాని నిండా ఏసీ. ఆహా. దాని నిండా క్యాష్. అబ్బా. అందులో నేను ఒక్కడే ఉండాలని నా మాట చెల్లుబాటు. అయితే నువ్వు ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ లా ఉండాలి. అక్కడే దొరుకుతాయి. నేను నీకంటే ఏమైనా గోల్స్ ఉన్నాయా? అయ్యో నాకు చాలా పెద్ద గోల్ ఉంది. ఏంటది? ఏ పని చేయకుండా కూర్చున్న టేబుల్ మీదకి డబ్బులు రావాలి. అయితే సులభ్ కాంప్లెక్స్ కూర్చో, అన్ని అక్కడికి వస్తుంది. సరే కానీ ఇందాక నన్ను చూసి నా కవిత చెప్తానన్నా? కాదు, ఆవిడని చూసి కవిత చెప్తాను. ఆవిడ ఏది రామ్మ పిల్ల రూపా గారు ఒకసారి మీ కవిత చెప్పి వెళ్ళిపోతుంది. చెప్పమ్మా చెప్పు. కవిత కావాలా? నీ అడుగులో నా అడుగు. అబ్బా. నీ కోసం నీ గొడుగు. నీకేం కావాలో అడుగు. వెళ్ళితాడు మూతికి అడుగు. ఇప్పుడే బాగా తినేసి వచ్చింది పకోడా, ఆనియన్ పకోడా, కడుక్కోలే మూతి. ఏంటండి ఒక మంచి కవిత చెప్తే తట్టుకోలేకపోతున్నావు? సరే నువ్వు ఏం పని చేస్తుంటావు ఇంతకీ? నేనేం చేయను, అంటే మన పనులు ఉంటారు బాగా. అంటే ఇంట్లో అంటుగా ఉంటావు? మన పనులే. బట్ట ఉతకటం మన పనులే. వంట చేయటం మన పనులే. కాపురం మన పనులే. అందుకే ఏం అడిగారని విన్న తర్వాత ఆన్సర్ చెప్పాలి. ఒక్క నిమిషం. ఆవిడ చుట్టా దండం ఉంది, ఏం వాడుతుందండి? అవన్నీ అడుగు. ఏమంటే మీరు ఏం వాడుతారు కదా సార్ చెప్పండి. ఉదయం అయితే షాంపూతో తలస్నానం చేస్తుంది, మధ్యాహ్నం ఆయిల్తో మర్దన చేస్తుంది, రాత్రికి విగ్గు తీసి కుక్కని తగిలిస్తుంది. అది నాది కాదు, మీది కదా. అది నాదే, నా గురించి చెప్పాను. కాదు అంతా సరే. నాకు 2 డౌట్స్ క్లియర్ చేస్తావా? ఏంటది? ఇప్పుడు మనం అలా ఇప్పుడు ఇందాక జంక్షన్ కదా, అలా నడుచుకుంటూ వస్తున్నాం. ఒక ధనమున్న మూట, ఒక జ్ఞానమున్న మూట ఉంది. ఏం తీసుకుంటావు? ధనమున్న మూట జ్ఞానమున్న మూటలో మా ఆడవాళ్ళు ఎప్పుడు కూడా డబ్బుల మూట తీసుకుంటారు. మీ మగవాళ్ళు ఏం తీసుకుంటారు సార్? చెప్పమంటారా? జ్ఞానమున్న మూట అంటే ఇప్పుడు మనకు లేదంటారు. ఇది ఒక ప్రాబ్లం. సరే కానీ ఏ మాటకు ఆ మాట. ఎక్కడికి వెళ్తున్నావు అండమాన్లో ఇంతకిను? నేను ఎక్కడికి వెళ్తాను? అది నేను తర్వాత చెప్తాను. చూసి చెప్దామనుకున్నాను యాక్చువల్గా. అక్కడే చెప్పండి. ఏమండి ఈవిడ చూసిన పని నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పటికి నా పెళ్లి కాలేదు. ఇప్పటికి నీకు పెళ్లి కాలేదా? అవును. అయితే ఒక సలహా ఇస్తే ఇక్కడ పెళ్లి కాని అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? యూత్ చేతులు బయటెత్తండి. 5 మంది ఉన్నారా వాళ్ళు? సార్ నీకు పెళ్లి అయిపోయింది కదా సార్, ఆయన చేతులు ట్రై చేస్తున్నావు కదా, పక్కన వదిలేదు గుద్దుతా పట్టుకొని చూస్తున్నావు. మామూలు కాదు. రెడీ సార్? ఒక్కసారి కూడా కాలేదా పెళ్లి మీకు చేతులు? మీరు చేతిచ్చారు అక్కడ. సో సరే, సో పెళ్లి కాని వాళ్ళందరూ కూడా ఒక సలహా ఇస్తాను, తీసుకోండి. ఆడపెళ్లి వాళ్ళు ఎప్పుడు చిన్న వస్తువులు ఇస్తానంటారు, మగ పెళ్లి వాళ్ళు ఎప్పుడు పెద్ద వస్తువులు అడగాలి. ఫర్ సపోజ్ వాళ్ళు బండి ఇస్తారన్నారనుకో, మీరు కార్ అడగండి. వాళ్ళు కూలర్ ఇస్తారన్నారనుకో, మీరు ఏసీ అడగండి. వాళ్ళు పిల్లలు ఇస్తారంటే వాళ్ళ తల్లి అడగొచ్చా? అడిగినందుకు నిన్ను చెప్పినందుకు నన్ను ఇద్దరిని కొడతారు. ఏం మాట్లాడుతున్నావు? కాదు, ఈ స్టేజ్ చాలాసేపు ఒకరిని కోరుకుంటుంది. ఎవరిని? ఆ సూపర్ స్టార్ ని. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జబర్దస్త్ లో డాక్టరేట్ పొందినటువంటి అతి తక్కువ మందిలో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు. తను ఎటువంటి క్యారెక్టర్ చేసినా సరే సునామీ లాగా తన యొక్క కామెడీ ప్రపంచాన్ని మనందరికి పరిచయం చేసే ద వన్ అండ్ ఓన్లీ సునామీ సుధాకర్ గారు ఆన్ ది స్టేజ్ రైట్. ఎందుకు నెక్స్ట్ అండమాన్ రిపోర్ట్ నేను సూపర్, ఇది బాగుంది. సో చాలా చాలా హ్యాపీగా ఉందండి. కొద్దిగా పౌడర్ ఎక్కువ వేసుకొచ్చు చూడండి, ఎందుకంటే ఇక్కడ అందమైన అమ్మాయిలు ఉన్నారు. ముఖ్యంగా స్టేజ్ మీద 2 ఉన్నారు అమ్మాయిలు. యాంకర్ చూడ ఎంత స్మార్ట్గా ఉంది. పక్కన ఇంకొక యాంకర్ ఉంది, ఎవరు? మా వినోదిని. ఆ అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడే చేసేసుకోండి. మగాళ్ళు రెడీ ఉన్నారా పెళ్లి చేసుకోవడానికి? మీరు వద్దా? సో నేనైతే సర్కారీ వారి పాట మీకు వినోద్ని పెళ్లి చెప్పి అంటే అమ్మాయిని తీసుకొచ్చారా మన అందమానికి. సో వస్తావా? రానా? సో యూత్ ఉన్నారండి ఇక్కడ? ఓకే, దగ్గరికి రండి ఒకసారి. ఇద్దరు గట్టిగా మా అమ్మాయిని తీసుకొచ్చానండి, పెళ్లి చేసేసి. సో మా వినోదిని ఎంత అందంగా ఉంటుందంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న లేడీస్ కూడా
వాళ్ళ కాస్ట్యూమ్స్ కానివ్వండి, చెప్పులు కానివ్వండి, మ్యాచింగ్స్ మ్యాక్సిమం ఉంటాయి కదా లేడీస్, అది మీరు ఎవరు మెయింటైన్ చేయరండి, అంత అద్భుతంగా మెయింటైన్ చేస్తుంది. అంటే లేడీస్కే ఒక అనసూయ గారు, రష్మి గారు పక్కన జడ్జిమెంట్లో వీళ్ళిద్దరు పక్కన ఉంటే వాళ్ళిద్దరికి చిన్నగా కుళ్ళు స్టార్ట్ అవుతుంది. ఇంత అందంగా రెడీ అవుతారు వీళ్ళంతా. అయ్యో ఒకసారి చెప్పండి, ఆ డెడికేషన్ గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కుళ్ళు ఉంటుందా నా అందాన్ని చూసి? ఒక నిమిషం, ఈయన గురించి చెప్పాలంటే మామూలుగా ఆడవాళ్ళు ఒక 9 నెలలు పాపను కనేసి చాలా సంసార జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. కానీ మగాళ్ళు దాదాపు, అంటే మగాడు ఇక్కడే ఉన్నాడు, నేను కూడా మగాళ్ళు అనుకోండి, ఈ మగాడు ఏంటంటే పాపము సంసారం అనే బాధని మొత్తం ఇక్కడ మోస్తుంటాడు. ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే మీరు పెట్టే ఫుడ్ వల్ల ఇది వచ్చింది అనుకో, కాదు, మీరు పెట్టే కష్టాల వల్ల ఇది వచ్చింది. ఒకసారి గట్టిగా చెప్పాలి మగాళ్ళంతా ప్లీజ్. ఆడవాళ్ళకు బట్టతల రాదండి, కానీ మగాళ్ళకి బట్టతల వస్తుంది. ఎందుకు వస్తుంది చాలా మంది అడుగుతుంటారు. ఒకసారి అంటే మీరు పెట్టే బాధల్ని ఆ సంసారంలో ఒక్కొక్కటి పీక్కుంటూ లాస్ట్కి అయిపోతారు. సార్ రేపటి మొదలు పెట్టి ఇంకా అయిపోలేదు. ఈ కడుపుకు చూసారా, పాప ఆయన స్నానం చేసినప్పుడు సబ్బు కింద పడితే ఎన్ని ఇబ్బందులు పడుతుంటాడు, రుద్దుకోవడానికి కానీ తీసుకోవడానికి కానీ. అలాంటి మగానే దయచేసి ఒకసారి గుర్తించండి, ఒకసారి మగానే గట్టిగా చెప్పండి కొట్టండి. సార్ సబ్బు కింద పడిపోయినప్పుడే కాదు సార్, అప్పుడప్పుడు బెల్ట్ పట్టనప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతుంటాడు. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ కొన్ని సెన్సార్ కట్ చేయాలి. సో అండమాన్లో తెలుగు వాళ్ళని కలుసుకోవడం, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము అన్నిటికీ ఫస్ట్ టైం వచ్చారండి. మా వినోదిని, నేను, మా యాంకర్ గారు, నేను. దీనికంతా కారకులు ఒకరండి, మా అన్నయ్య రాజేష్ గారికి ఒకసారి గట్టిగా చెప్పడం. తారా ఆర్ట్స్ అధినేత రాజేష్ గారు చాలా 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 హ్యాపీగా ఉంది ఆయన మమ్మల్ని ఇక్కడ తీసుకోవడం, ఇక్కడ తీసుకురావడం. అలాగే దానికి ఒక లింక్ స్టార్ట్ అయిపోయింది మా అండమాన్లో దాదాపు మేము 2 days అయింది వచ్చి. ఆ 2 daysలో అందరూ మమ్మల్ని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు, చక్కగా భోజనం పెట్టారు, టిఫిన్లు పెట్టారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా శ్రీనివాస్ గారు తన హోటల్లో మంచి అద్భుతంగా ఫుడ్ పెట్టేసి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్న శ్రీనివాస్ గారికి, భోగేశ్వరరావు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలామంది ఉన్నారు ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు. వీళ్ళ గురించి ఎందుకు చెప్పారంటే పాపం మేము దిగినప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఇంకో విషయం చెప్పాలి మీకు, చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనల్ని సరిగా చూడదంటారండి. మా నాన్నకు మా అమ్మకి చెప్పి పట్టుబట్టి నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే మేము షూటింగ్లో కొద్దిగా లేట్గా ఇంటికి వెళ్తాం, రాత్రి 1 2 3 మేము భోజనం చేయకుండా మా ఆవిడ నా కోసం వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నేనే ఇంటికి వంట చేయాలి. మీరందరూ ఎలా చూస్తున్నారంటే మా ఆవిడ ఎంత గొప్పది మా ఆవిడ అనుకుంటున్నారు. ఇక్కడ మగాళ్ళు బాగా ఎందుకు నవ్వుతున్నారంటే వాళ్ళు కూడా వంట చేసి బాపతులు ఉంటారు. అంటే ఏంటి సుధాకర్ గారు, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ చేయరా మీరు? ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే తన్నుమంటారు. నేను చెప్పాను ఈ స్టేజ్ మీద మామూలుగా ఉండదు. కొద్దిగా తనుకుంటూ కొద్దిగా ఆడవాళ్ళంతా సీరియస్ అయిపోయినారు. అది మరి నేను కొద్దిసేపు పిలుస్తుంది, ఫీల్ అవ్వండి. లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఇదేనా, లేడీ గెటప్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరన్నా ఒక నిమిషం అన్నా వస్తుందండి దీనివల్ల మన్నవాడ ఉందండి. సో జబర్దస్త్లో మామూలుగా కొంతమంది అదే మీరు జుట్టు అలా వేస్తారండి మీరు అంటే, నేను నావల్ చెప్తాడు, కొలాయి దగ్గర మామూలుగా లేడీస్ చూస్తుంటారండి, ఎంత అద్భుతంగా గొడవ పెట్టుకుంటారంటే లేడీస్, అలా చూస్తూ ముచ్చటేస్తుందండి, అద్భుతంగా బూతులు మాట్లాడుకుంటారు, ఎంత బాగుంటుంది. మాడ నన్ను కొట్టడానికి ఆ జుట్టు పట్టుకొని కంఫర్ట్గా ఆ జోన్లో ఉండడానికి జుట్టు వేస్తాను నేను. మగాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే మగజాతిని రోజు రోజుకి తగ్గిస్తున్నారండి. ఆడవాళ్ళు ఒకసారి ఆడవాళ్ళు చేతులు ఎత్తండి, ఇక్కడ ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. చూసారా, ఇది పైన ఆడవాళ్ళు ఉన్నారా లేదు? ఎస్. సో మగాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, ఎక్కడైనా మగజాతి తొక్కేస్తున్నారు. నేను ఆ ఉద్దేశంతో నేను బుల్లెట్ భాస్కర్ గారు ఇద్దరం కలిసి జబర్దస్త్ వచ్చిన ప్రయోగం చేశాం. అదేంటంటే ఇప్పుడు మంచి ఒక పవిత్ర బంధువులు ఒక పాట తీసుకొని అద్భుతంగా మనం ఆడవాళ్ళ గురించి గొప్పగా మాట్లాడారు. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ, మగవాడి బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయదా. ఎంత మంచి పాట ఆడవాళ్ళ గురించి. ఒకసారి ఆడవాళ్ళ గట్టిగా చెప్పండి కొట్టండి. ఈ పాటని మేము జబర్దస్త్లో ఒక చిన్నగా అంటే మగజాతి రగిలిపోతున్న మగజాతి గురించి ఈ పాటని మేము మా స్టైల్లో మేము ఆడుకున్నాం. ఒరే రాకురా పోతున్నా, రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం ఫ్లైట్కి. పెళ్ళైన వాడా దగ
టైమింగ్ ఉంటుంది. ఆ జన్మకు కారణమే ఇల్లాలేరా. సూపర్, ఇది సూపర్. అర్థమే లేని జన్మ మగ జన్మరా, ఆ జన్మకు కారణమే ఇల్లాలేరా. మగవాడి బ్రతుకులో మగవాడిగా మారుతూ జీవితం నాశనం చేయగా. ఒక్కసారి గట్టి చెప్పండి కొట్టండి. సూపర్. ఎందుకు చెప్పండి కొట్టిస్తారంటే నాకు తెలుసు మీరందరూ లేడీస్ అందరూ పగబట్టి నన్ను కొడతారు, నాకు తెలుసు అండమాన్లో. సో కొద్దిగా ముందుకెళ్ళాం. బ్రహ్మచారి బ్రతుకే మహాభాగ్యము. ఎంత బాగుంటుంది బ్రహ్మచారి బ్రతుకు. మంచిగా కూర్చున్నాను చెప్పొచ్చు. బ్రహ్మచారి ఉన్నప్పుడు అంటే బ్యాచులర్ లైఫ్ ఎంత హ్యాపీగా తినొచ్చు, తిరగొచ్చు. ఇక్కడ పెళ్ళైన తర్వాత ఏం పెట్టిందే తినాలి, అది బ్రహ్మచారి బ్రతుకు. తర్వాత పెళ్ళైన తర్వాత బ్రహ్మచారి బ్రతుకే మహాభాగ్యము. అతుల కాలం ఒకరే మనకు ఆదర్శము. పెళ్ళి అనే మాటే మహాభూటకం, పెళ్ళమనే మాటే మహానాటకం. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి సార్. పెళ్ళైన తర్వాత మగాళ్ళ కష్టాల గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత సెగ్మెంట్లో మాట్లాడుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను జస్ట్ మిమ్మల్ని నవ్వించే చిన్న ప్రయత్నం. సో ఈ కార్యక్రమంలో మన ఈటీవీ డి, జబర్దస్త్ డి రెండు కలుస్తున్నాయి కదండి. ఇప్పుడు డి నుంచి మా జాను గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆవిడ వచ్చేసి దుమ్ము దులుపుతుంది. తర్వాత జబర్దస్త్ నుంచి నేను మా ఎవరు ఇది కాదు కదా, మా నవీన్ గారు, కాకా కాదు, తర్వాత మా వినోదిని, అలాగే మా యాంకరు, ముగ్గురం కలిసి దుమ్ము దులుపుతాం ప్రోగ్రాము. చాలా బాగుంటుంది వాళ్ళ ప్రోగ్రామ్, ఎవరు మిస్ అవ్వద్దు. ఏం కావాలన్నా దుమ్ము దులుపుతున్నావు కదా, 4 బట్టలు తీసుకొస్తే జనాదం దులుపుతాం. సో సుధాకర్ గారు, సో జాను గారు కూడా మాట్లాడేశారు కాబట్టి ఈ వాటి మన చీఫ్ గెస్ట్ అలాగే పర్ఫార్మెన్స్ లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పర్ఫార్మర్, తన గలంతో మన అందరినీ కూడా మెస్మరైజ్ చేసేటువంటి బ్యూటిఫుల్ సింగర్, ద వన్ అండ్ ఓన్లీ ఫోక్ సింగర్ ఫ్రమ్ తెలంగాణ. సో దిలీప్ గారిని సగౌరవంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం విత్ బ్యూటిఫుల్ సాంగ్. తాత మన్వర్లు వచ్చారండి. నా లవ్వు ఏది అంత గొప్పం అయితే నేను గంగిరెద్దున్నా సప్న, నా లవ్వు నా దిక్క దడకని. మీకు లవ్ మ్యారేజ్ అండి? చెప్తా, మీరు ఇంకేం టీచర్ జరిగి పెళ్లి చూపులు జరిగాయి. కూర్చోమ్మా. సో 4 క్వశ్చన్స్ అడుగుతున్నాను, అడుక్కో. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? రెండుగా. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏదే ఇంతకుముందు ఎక్కడ పని చేసేవారు మీరు? శ్మశానంలో. ఏం చేసేవాళ్ళు? చిల్లర పెట్టుకోండి. నువ్వు నెక్స్ట్ క్వశ్చన్, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్య పడుతున్నాడు కానీ మరి మీరు సహజీవనం అంటే డేటింగ్. నువ్వే పని చేస్తుంది ఇంతకుముందు. నువ్వు నేను ఈటీవీలో పనిచేశాను. పందుల పెంపకం నువ్వే కదా. ఈటీవీలో పందుల పెంపకం రాదు, పొద్దున పూట వస్తాయి కదా సార్. అన్నదాత మా అన్నదాత నువ్వే. ఇప్పుడు నేను ఇక్కడ యాంకర్. ఓకే సరే, మీకు ఎంతమంది పిల్లలు? ఒక 10-12 మంది కనీసం వదిలినాం. అదేంటి? జల్లేసినాం ఇట్లా. అది ఏంటి? డేటింగ్ మరి అంటే సహజీవనం. ఏమే మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి రాజేష్ గారు హవా నడుస్తుంది. ఆయన హవా నడుస్తుంది. పక్కింటి ఫ్యాన్ వేస్తాడు, హవా మా ఇంటికి వస్తుంది. అవునా? సరే, ఒక్కసారి మీరు ఇక్కడి నుంచి వెళ్తే నేను చెప్పుతో కొడతాను. ఇక్కడ ఉంటే మీరు క్వశ్చన్స్ అయిపోయి కప్పు ఇస్తున్నావు. కప్పు కాదు, చెప్పిస్తాను. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఏమే అది కాదు మరి. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకొక జంట రాబోతున్నాయండి, సుధీర్ గారు అలాగే రేష్మి గారు. పాపం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది ప్రాబ్లం ఏంటంటే బాగా ముసలైపోయారండి. ముసలాడికి ఏమో చెవులు వినిపించవు, వాడికి ఏమో మాటలు రావు. ఒకసారి పిలుద్దాం. ఏమండి, సుధీర్ గారు రేష్మి గారు రండి. అరే ఇంత లాగుంది ఎవరా? మీరు పని చేయట్లేదు. ఇది ముసలాడు వద్దు వద్దు అంటే తిప్పుతా ఉంటాడు. ఇదిగో ముసలాడా, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఓహో, అందుకు వచ్చారా? మరి మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఓహో, అందుకు వచ్చామా? మరి ఆ కరిమక్క పోడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అరే ఈ
బూతులు మాట్లాడుతుంది అది ఎలా కనిపిస్తుంది? అందుకొచ్చాడా? అర్థమవుతుందిలే. వచ్చి కూర్చోండి. ఏమంటున్నాడు? మోసుకొని కూర్చోమంటున్నావా? కూర్చోకుండా నీతో చిందాడతాను అనుకుంటున్నావా? ఏమడుగుతున్నావా? ఏం ఊపుతున్నారా ఇద్దరు? అలవాటైపోయినట్టుంది. ముసలాడు ఊపాల్సిన వయసులో ఊపలేదు కానీ ఇప్పుడు ఊపుతున్నాడు. ఇదిగో ముసలాడా కూర్చో. ఏంటి ప్రాబ్లం? అలా ఊగుతాడు. ఏంటి ప్రాబ్లము? ఏంటి ప్రాబ్లము? సరే అర్థమైంది, వద్దులే. అర్థమైంది. పెళ్ళి ఎప్పుడైంది? వద్దులే, అది కూడా అడుగుతూ. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమిటి? వామ్మో నాయన మైకి నాయన ఇది పని చేయట్లేదు. నోట్లో కొనుక్కుంటావేరా? మైక్ ఇచ్చారుగా, గట్టిగా చెప్పి తగలడు. నా వాయిస్ పోతుంది. అడుగుతున్నాను మైక్. ఒక్క నిమిషం అవును, ఒక ఇది పట్టుకోండమ్మా. మీదే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమంటున్నాడు? ఈడవడు. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? మా కాలంలో లవ్లు ఎక్కడివి? అంతా అరేంజ్డే. నువ్వు కూర్చోనన్నా. ఏమయ్యా కూర్చో. వారు ఓకే. మీది సెకండ్ క్వశ్చన్. మీకు ఎంతమంది పిల్లలు? చెప్తా కొట్టండి. నీకు ఎంతమంది పిల్లలు? ముసల్దానా? అరే అన్నమాల కూడా ఇన్ని పోతుండవు. ఏమంటున్నాడు? మీకెంతమంది పిల్లలని అడుగుతున్నావా? ఆ విషయంలో ముసలోడు కిట్టాడే. 12 మంది. కలిజోడ ఇలా మీద పడే 12 మంది ఉండకు సార్. మొత్తానికి క్రికెట్ టీం కదా రావట. మొత్తానికి అదృష్టవంతులు. మీది అమ్మో ఇంకోటి ఉంది కదా. ఇంకో క్వశ్చన్. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? ఎక్కడికి పట్టుకోవచ్చు దీన్ని? భార్యాభర్తలు గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమంటున్నాడు? భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలని అడుగుతున్నావా? నాకు కోపం వచ్చిందనుకో ముసలాడు సైలెంట్ గా ఉంటాడు. అబ్బా ముసలాడి కోపం వచ్చిందనుకో ముసలాడే సైలెంట్ గా ఉంటాడు. మొత్తానికి అన్ని పూసుకుంటామంట. అర్థమైంది. సో ఇంకోటి, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా? నీ న్యాయం హవా నడుస్తుందా? నువ్వు చచ్చిపోరా, మీ తాత చచ్చిపోరా, నీ సొమ్ము పెట్టావు, నీ సొమ్ము పెట్టావు, ఫ్యాన్ పూరేసి కమ్మన్నాడు, చెట్టు గడ్డ పండగడ్డ పొద్దు పెట్టి పచ్చగడ్డ పడి తాత పెట్టి మొత్తాలు పెట్టి పోపిల్లా తిరిగిలా. ఉండు నేను చెప్తాను. నాకు అర్థమైపోయింది వాడు ఊపిది. ఏంటి నీకు పైసా? ఓకే ఇది కాదు. ఇప్పుడు నరాల వీక్నెస్. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. వద్దు కానీ నువ్వు చెప్పరు ముసలి. ఏమంటున్నాడు? అర్థం కాల. ఇంట్లో ఎవరి హవా నడుస్తుందని అడుగుతున్నావా? ముసలోడి హవానే నడుస్తుంది. దెబ్బ చూసి అర్థం కాలే. అబ్బా అనిపించాడు. ఇక్కడ నుంచి మూసుకొని వెళ్ళిపోండి. ఏంటి మూసుకొని వెళ్ళమంటావా? ఎల్లకొండ చిందాత అనుకున్నావు. ఏమడుగుతున్నారు నువ్వు? ఏమండి ఇక్కడ నుంచి పట్టుకొచ్చే ఎవరు నీకు పెళ్లి చేసింది?
ఇంకొక జంట రాబోతుందండి. మన జబర్దస్త్లోనే అద్భుతమైన జంట